కూటమి పాలనలో తిరుపతిలో భూ అక్రమాలు పెరిగిపోయాయని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా వైసీపీ న్యాయపరంగా పోరాడుతుందన్నారు. జేబీ శ్రీనివాస్ యాప్ చైర్మన్ రవినాయుడు సాగిస్తున్న భూ అక్రమాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. తిరుపతిలో భూ దందాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీకు అవగాహన ఉండే ఉంటుంది. తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని కాజేయాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఆకు రౌడీ జేబీ శ్రీనివాస్, ఇంకో పేట రౌడీ రవినాయుడు, వీళ్ళిద్దరి అండదండలతో వాళ్ళ అనుచర గణం తులసమ్మ అనేటటువంటి ఆవిడ, వృద్ధ మహిళ, అది కూడా 85 ఏళ్ల ఆవిడ స్థలం మీదికి జ్వరబడి వాళ్లను, ఆమెను, ఆమె బంధువులను ఈడ్చి పడేసి చదును చేసి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని వీరాలు పలిగి వాళ్ళ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తీరా ఈ స్థలం ఎవరిది, ఎందుకు వీళ్ళు ఇలా చేయాలనుకుంటున్నారు అన్నటువంటి విషయాలు ఆరా తీస్తే తమ వర్గానికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలకు సంబంధించినటువంటి విలేకరులకు కొంత స్థలాన్ని ఇస్తున్నామన్నటువంటి పేరుతో తక్కిన స్థలాన్నంతా కూడా కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని జోబిలోకి వేసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఒక వృద్ధ మహిళకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నేను 40 ఏళ్ళు అభివృద్ధి తప్ప అరాచకం అన్నది నా ప్రభుత్వంలో అసలు స్థానమే లేదని చెప్పేటటువంటి వ్యక్తి ఈ రోజున ఈ మహిళకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తాడన్నటువంటిదే మేము వేసేటటువంటి ప్రశ్న. ప్రధానంగా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మహిళకు, ఈ వృద్ధురాలికి మద్దతు తెలుపుతూ కూర్చోవడం వెనకాల ఉన్న కారణం, ఆ రోజు అక్రమంగా ఈ స్థలంలో జొరబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ రౌడీ మూకలందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ప్రజల పక్షానే నిలబడున్నాం, ప్రజల శాంతి భద్రతలు కాపాడడం మా బాధ్యత అని నిజంగా మీరు ఫీల్ అవుతుంటే తక్షణం వీళ్ళ మీద కేసులు పెట్టండి. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ స్పష్టంగా ఉన్నాయి. మీరు దీన్ని నాంచే కొద్దీ మీ అసలు రూపం బయటపడుతూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ భూమిలో ఒక సూది మొన మోపినంత స్థలాన్ని వాళ్ళు తమదిగా చెప్పుకునే ప్రయత్నం చేసినా ఇక్కడికి